నేను ఇవాళ మీకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోగలిగిన ఒక స్టాక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అది రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ బ్యాకింగ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఉంటుంది అండ్ యూనియన్ గవర్నమెంట్ కూడా. సో బేసికలీ ఈ ఎంటిటీని స్టార్ట్ చేసింది 1969లో విత్ ది ఇనిషియేటివ్. ఏం ఇనిషియేటివ్ అని పెట్టుకున్నారంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్. అంటే మన రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వీటి దగ్గర ఈ ఎలక్ట్రిక్ లైన్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, వీటి కోసం వీళ్ళు లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరికి? ఈ ఎలక్ట్రిక్ కార్పొరేటివ్స్ అని ఉంటాయి వాటికి అండ్ ఈ ఈ డిస్కామ్స్కి వీటికి. సో ఈ పర్పస్ మీద ఓన్లీ దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద పవర్ సెక్టర్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఓన్లీ పవర్ ఎంటిటీస్కి మాత్రమే డబ్బులు ఇస్తారు, అప్పిస్తారు, ఆ తర్వాత దాని మీద వడ్డీ తీసుకుంటారు. సో దే ఆర్ వెరీ కాన్సన్ట్రేటెడ్ టు ద వన్ ఏరియా. అట్లనే ఈ 2019లో చూసుకుంటే వీళ్ళని పిఎఫ్సి టేక్ ఓవర్ చేసేసింది. పిఎఫ్సి అనదర్ బాడీ, అనదర్ గవర్నమెంట్ ఎంటిటీయే. గవర్నమెంట్కి డబ్బులు కావాలి. సో 14,500 కోట్లకి ఆర్ఈసీని పిఎఫ్సికి అమ్మేశారు. సో బేసికలీ ఒక పాకెట్లోంచి డబ్బులు తీసి ఇంకో పాకెట్లో పెట్టుకోవడమే అనమాట. సో 14,500 కోట్లు మిగులు డబ్బులు పిఎఫ్సి అకౌంట్లో ఏవైతే ఉన్నాయో యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళ ఆ ఫిజికల్ డెఫిసిట్ను వాళ్ళు పూడ్చుకున్నారు. సో ఇప్పుడు పిఎఫ్సి ఏంటి? పిఎఫ్సి ఏమో పిఎఫ్సి కంట్రోల్లో ఆర్ఈసీ ఉంటుంది, ఎందుకంటే 52% ఆర్ఈసీ ద వాటా పిఎఫ్సికి ఉంటుంది. పిఎఫ్సి మీద కంట్రోల్ ఏమో గవర్నమెంట్కి ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్కి. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఓనర్స్ ఎవరు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ క్యాప్ 98,000 కోట్లు ఉన్నది అండ్ కరెంట్ ప్రైస్ అయితే 373 ఉంది. పిఈ వచ్చేసి 5.81 ఉంది. సో వెరీ మచ్ అంటే ఓకే, బట్ యాక్చువల్లీ ఇన్వెస్టర్స్కి మేబీ అంటే అంత నమ్మకం లేదు. అంటే ఇదేదో పెద్ద రిటర్న్స్ ఇస్తుంది అనే నమ్మకం అయితే లేదు. పిఈ అంటే ఏంటి? మనం ఒక రూపాయి పెడితే ఒక రూపాయి ఎర్నింగ్స్కి వాళ్ళు ₹5.81 పెడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బయట చూడండి, ఒక రూపాయి ఎర్న్ చేసే కంపెనీ కోసం జనరల్గా ₹30, ₹40 అట్లా పెడతారనమాట. అంటే నమ్మకం ఎంత ఉంది, ట్రేడర్ నమ్మకం ఎంత ఉంది దాని ప్రకారం అనమాట. ఈ బుక్ వాల్యూ అంటే వాటికి నికరంగా ఉన్న వాల్యూ, అంటే దానికి ఒక ఆస్తులు ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అది బుక్ వాల్యూ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే పీబైబీ రేషియో ఏమో 1.31 అట్లా ఉంటుంది. అది ఎందుకంటే పీబైబీ రేషియో ఎక్కువ ఉంటే 1.31 ఉంటే జనరల్లీ ఓకే, ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో ఈ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ట్రేడ్ అవుతుంది. సో దాట్ నమ్ముతున్నారు బేసికలీ ఇన్వెస్టర్స్ అయితే. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ అనేది నమ్ముతున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే పిఎఫ్సి ఆర్ఈసీ ఇంకా ఎదగడం అయిపోయింది, ఆల్రెడీ అది ఎంత ఎదిగిపోవాలో అంత ఎదిగిపోయినది, ఇంకేం లేదు, అంత ర్యాలీ చేసేసింది అని అంటున్నారు. కాకపోతే ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకోవాలి, అసలు దీని బిజినెస్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు చూసారా, అది నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు. రీసెంట్గా ఎక్కడో విన్నాను నేను, పిఎఫ్సి ఆర్ఈసీ పని అయిపోయింది, ఇంకా పెద్ద ఏం ప్రాఫిట్స్ రావు మీకు, మీరు జాగ్రత్తగా చూసుకుని ఎగ్జిట్ అయిపోండి. వాళ్ళకి ఏం తెలుసు? ఏమి తెలియదు బేసికలీ. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి ఎలా అంటే డబ్బులు పెట్టేసి పడుకోవచ్చు, దిండేసి పడుకోవచ్చు, అంత క్వాలిటీ స్టాక్ ఇది. ఇప్పుడు మనం చూద్దాం, అసలు దీని అసెట్స్ వచ్చేసే 5 lakh crores 6 lakh crores ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, 56,000 కోట్లు. ఇక్కడ మార్చ్ 2025లో 54,000 కోట్లు. కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగిందా? అండ్ ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఎంతైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ తీస్తున్నారో అంతే ఇంట్రెస్ట్ కడుతున్నారా? అంటే ఏంటి, ఎంతైతే అమౌంట్ రైజ్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు బయటకు అప్పు కింద ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి వడ్డీ వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? లాస్ట్ చూడండి, మార్చ్ 2025 వచ్చేసి 20,117 ఇది. సో ఆ తర్వాత ప్రాఫిట్ ట్యాక్స్ కట్టేసిన తర్వాత 15,884 రూపాయలు, 15,884 కోట్లు. ఓకే, అంటే 15,000 crores. సో ఈ బిజినెస్ అనేది, మన ఎకానమీ అనేది పైకి వెళ్తూనే ఉంటుంది,
పవర్ కంపెనీస్ పవర్ జనరేట్ చేసుకుంటాయి, ట్రాన్స్మిట్ చేస్తాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఇంకా కంటిన్యూస్ ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది కదా. ఇండస్ట్రీస్ పెడుతున్నారు, పెరుగుతుంది. ఈ ఈ ఈ ఎకనమీ అనేది ఇంకెట్లా పెరుగుతూనే ఉంది. మనకేంటి, మనం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యే ఒక సొసైటీ అనమాట. అంటే అరౌండ్ 1970s 80sలో అమెరికా ఎట్లా ఉందో ఇప్పుడు మనం అట్లా ఉన్నాం. సో ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ది. సో ఏం తెలుసు వాళ్ళకి. ఓకే, సో లయబిలిటీస్, అసెట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. బేసికలీ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూస్తేనే ఈ స్టాక్లోకి వెళ్ళండి. నేను ఏం చెప్పినా బేసికలీ మోస్ట్లీ మీకు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లోనే చెప్తాను. ఓకే, అండ్ మీరు ఇంకోటి చూడొచ్చు. నేను మీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చూపిస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్ఈసీ స్టాక్ కొనుక్కుంటే మీకు డివిడెండ్స్ వస్తాయి. ఈ డివిడెండ్స్ ఎలా వస్తాయి అన్నది నేను మీకు చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తే 16 to 17 రూపీస్ అన్నీ నేను చూపించట్లేదు. ఇంక ఇట్లా కన్సిస్టెంట్గా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇయర్ వైజ్ ఈ లాస్ట్ కాలం వచ్చేసి టోటల్ డివిడెండ్. సో ఇప్పుడు 2025 to 26 15 రూపీస్, 24 to 25 12 రూపీస్. ఇప్పుడు మీరు ఒక 10 lakhs తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి ఆర్ఈసీలో. నార్మల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే 2600 స్టాక్స్ వస్తాయి. 2600 into 15 రూపీస్ కొట్టండి. జనరల్గా 44,000 చిల్లరే, 16 రూపాయలు కొట్టండి పోనీ, 44,000 చిల్లరే. సో ఇప్పుడు ఈ 44,000 చిల్లరీ ఏదైతే ఉందో మీకు ఆ డివిడెండ్స్ రూపంలో వచ్చేస్తుంది. అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇంక ఇక్కడ స్టాక్ కొన్నారు, అది ఎప్రిషియేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే డివిడెండ్స్ వస్తున్నాయి. ఇంకెంతకు మించి ఏం కావాలి? ఇలాంటి స్టాక్స్ అయితే కనపడవు, చాలా రేర్గా కనిపిస్తాయి. పిఎఫ్సి ఒకటి, ఆర్ఈసీ ఒకటి, అండ్ కోల్ ఇండియా. హై డివిడెండ్ స్టాక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో కన్సిస్టెంట్లీ పెద్ద ట్రేడర్స్, పెద్ద అగ్రెసివ్గా ట్రేడ్ చేయని వాళ్ళు ఏంటంటే ఓకే, బట్ స్టిల్ వీ వాంట్ టు బీ ఇన్ ఈక్విటీలో ఉండాలి. కాకపోతే ఎఫ్డీస్లో పెట్టుకుంటే పెద్ద రిటర్న్స్ రావు. ఓకే, లెట్స్ పుట్ సమ్ మనీ అండ్ స్లీప్ అనుకునే వాళ్ళకైతే ఈ స్టాక్ సూపర్. ఓకే, చూసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఏమీ సెబీ అడ్వైజర్ని కాదు, ఆర్ వాట్ నాట్, లైక్ నేనేం అంత క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ని అయితే కాదు. కాకపోతే ఏంటంటే నేను తెలుసుకుని, కొత్తగా ఏమైనా తెలుసుకుని నేను మీకు షేర్ చేస్తుంటాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా ఈ వీడియో కాస్త వాల్యూ అయితే యాడ్ చేస్తుందని మీకు అనిపిస్తే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి క్వాలిటీ స్టాక్స్ అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను.